మహాగణుడు మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ దినం ప్రభుని స్తుతించి గణపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి మరి ఈ అనుదిన జీవవాక్యము ద్వారా మీరు వింటూ అనేక మేలులు పొందుకుంటున్నాము అని చేస్తున్న ఆ ఫోన్లను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఇంకను దేవుడు మరి పరిచర్యను దేవుడు ఆశీర్వదించునుగాక. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయము 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదివితే గనుక, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదని. యేసు ప్రభువారు ఆయన కానా వివాహానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ వివాహానికి యేసయ్య వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన పిలువబడ్డారు, ఆయన శిష్యులు కూడా పిలువబడ్డారు, ఆయన తల్లి కూడా అక్కడ ఉంది. అయితే అక్కడ ఒక లోటు కలిగింది. ఆ లోటును బట్టి యేసు ప్రభువారు తల్లి మరియమ్మ గారు యేసయ్య దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని చెప్పింది. అయ్యా, ద్రాక్షారసం అయిపోయింది, అక్కడ ఏమైనా చేస్తే బాగుంటుంది కదా అని. ఆమెకు తెలుసు యేసయ్య ఆయన ఆశ్చర్యమైన కార్యం చేస్తారని. అప్పుడు యేసు ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, అమ్మా, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పారు. నాతో నీకేమి, నాకు సమయం ఇంకా రాలేదు అని చెప్పారు ఆయన. అంటే ఆయనకంటూ ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ప్రారంభిస్తాడు కార్యం. ఆమేన్. నీ జీవితంలో అనేక వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ ప్రయత్నాల్లో, వ్యాపార విషయంలో, బిజినెస్లో, ఆయా పరిస్థితుల్లో నీవు చేసి సతికిలు పడిన అనుభవాలు నీకున్నాయేమో. అరే, ఏది చేసినా నా జీవితం వాటమే జరుగుతుంది, ఏ పని ప్రారంభించినా అది జరగడం లేదు, ఏ పని చేద్దామన్నా అది నా జీవితంలో నాకు నష్టమే కలుగుతుంది అని నువ్వు కంగారు పడుతున్నావేమో, కలవరపడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, మనకంటూ సమయం ఉంది, ఆ సమయంలో దేవుడు అద్భుతం చేస్తాడు. నీకంటూ సమయం ఉంది, ఆ సమయంలో కార్యం జరుగుతుంది. కనుక ఆయన సమయము కొరకు నువ్వు ఎదురు చూడాలి. నీ సమయం కొరకు కాదు, ఆయనకంటూ ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చిన వెంటనే దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమేన్. ఆ సమయం వచ్చిన వెంటనే దేవుడు కార్యము జరిగిస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, నా సమయం ఉంది, ఆ సమయము రాగానే అద్భుతం జరుగుతుంది అని చెప్పాడు ఆయన. చూడండి, అది జరిగిన తర్వాత 5వ వచనం, ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చెయ్యుడనెను. చూడండి, యేసు ప్రభువారు, అమ్మ, నాతో నీకేం పని అని అన్నారు. అన్నప్పుడు ఆమె వెళ్ళిపోయింది, సరే అని. అప్పుడు పరిచారకుల దగ్గరికి వెళ్ళి ఆ తల్లి చెబుతుంది, ఆయన మీతో చెప్పినది చెయ్యుడి. ఆయన ఏం చెప్పాడో అది చెయ్యండి అని చెప్పారు. అంటే పరిచారకుల దగ్గరికి వెళ్ళి పరిచారకులతో మాట్లాడుతూ యేసయ్య చెప్పింది చెయ్యండి అని. ఈరోజు నువ్వు ఎవరు చెప్పింది చేస్తున్నావు? ఎవరు చెప్పిన మాటలు వింటున్నావు? ఎవరు చెప్పినట్లుగా జీవిస్తున్నావు? కనుక యేసయ్య నీతో చెప్పినది చేస్తే అద్భుతం జరుగుతుంది. యేసయ్య నీతో చెప్పింది చేస్తే కార్యాలు జరుగుతాయి. అంతే తప్ప మనుషులు చెప్పిందనో లేకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పారనో
వాళ్ళు వీళ్ళు చెప్పింది నువ్వు చేస్తే నీ జీవితంలో అది వ్యాపారమైనా, అది ఉద్యోగమైనా, అది బిజినెస్ అయినా, అది సేవ అయినా, అది ఏదైనా దేవుడు చెప్పకుండా, దేవుని చిత్తం లేకుండా నీ స్వచిత్తాన్ని ఆధారం చేసుకుని నీకు నచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తూ జీవిస్తే గనుక నష్టం. కనుక దేవుడు అంటాడు, ఆయన సమయం ఉంది, ఆ సమయము రాగానే అద్భుతం జరుగుతుంది. ఆమేన్. చూడండి, ఆయన తల్లి పరిచారకులను చూసి చెప్తుంది, ఆయన మీతో చెప్పింది చెయ్యండి. అప్పుడు పరిచారకులు వచ్చారు, యేసయ్య చెప్పింది చేశారు. చూడండి, శుద్ధీకరణ ఆచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడింది. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడాయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. చూడండి, ఆయన చెప్పింది చేశారు. 6 రాతి బాణలు బోర్లించబడ్డాయి. అవి దాన్ని అంచుల మట్టుకు నింపమన్నాడు. ఎందుకు అని అడగలేదు వాళ్ళు. ఏదైనా మనం చెప్పామంటే ఎందుకండి, ఇలా చెయ్యి అని అంటే ఎందుకండి అని అంటాం. కానీ ఆయన చెప్పింది ఏంటో తెలుసా? అంచుల మట్టుకు నింపమన్నాడు. ఆయన చెప్పినట్లుగానే చేశారు వాళ్ళు. ఎందుకని మరలా అడగలే. వెంటనే కార్యం జరిగింది, అద్భుతం జరిగింది. ఆ పట్టుకెళ్ళిపోయిండు అన్నాడు వింది ప్రధాన దగ్గరికి. వాళ్ళు పోసేసరికి ఆశ్చర్యం. అరే, ఎవరైనా ముందు మంచి ద్రాక్షారసం పోసి, జనులు జబ్బుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసం పోస్తారు కదా, మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసాన్ని పోస్తారు. ఇప్పుడేంటి నువ్వు మంచిది ఫస్ట్ వేయలేదు, తర్వాత ఇప్పుడు మంచి ద్రాక్షారసం వేసావని అందరూ ఆశ్చర్యపోయారు. నిజమే. కనుక దేవుడు చేస్తున్న కార్యాలు అద్భుతంగా ఉంటాయి. నీ జీవితంలో కూడా ఏ విషయంలో నువ్వు నష్టపోయావో, ఏ విషయంలో కలవరం చెందావో, ఏ విషయంలో కంగారు పడుతున్నావో, ఏ విషయంలో బాధపడుతున్నావో, నీ ప్రతికూల పరిస్థితులన్నీ కూడా దేవుడు అద్భుతంగా మార్చగలడు. ఆయన నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన చెప్పింది చేయాలి. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన మాట ప్రకారంగా చేయాలి. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన ఏది చెప్పాడో అది చేస్తేనే నీ జీవితంలో అద్భుతంగా ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. ఆయనకంటూ ఒక సమయం ఉంది. ఆ సమయం రాగానే ఎవ్వడూ ఆపలేడు నీ ఆశీర్వాదం. ఆ సమయం రాగానే ఎవ్వడు నీ జీవితంలో నీకు రావాలనుకున్నది ఏది రాకుండా ఆపలేడు. ఒకవేళ నీకు ఇవ్వాలనుకున్నది ఏదైనా ఇవ్వకుండా అనేక మంది బెగపడుతున్నారు. ఒక సమయం ఉంది, ఆ సమయంలో దేవుడు కార్యం చేస్తాడు. ఆ సమయం ఉంది, ఆ సమయంలో అద్భుతం జరుగుద్ది. నువ్వు ప్రార్థన చెయ్యి, కన్నీరు విడువు, నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది, ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది, దీవెనకరంగా మార్చబడుతుంది. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవునిని కలిగి బ్రతకాలని దేవుడు చెబుతున్నాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. 75వ సంవత్సరాన పిల్లలు ఇవ్వడానికి 25 సంవత్సరాలు పట్టారు. 100 సంవత్సరాలు అబ్రహాంకు వచ్చాక దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. అంటే సమయం ఉంది, అబ్రహాముకు సమయం ఉంది ఇవ్వడానికి పిల్లల్ని. ఆ సమయం వచ్చింది, ఆ సమయంలో దేవుడు అద్భుతం చేశాడు. నీ జీవితంలో కూడా సమయం అంటూ ఉంటుంది నీ ఆశీర్వాదానికి. అయ్యా, నా రోగం పోవడం లేదు, నా పరిస్థితులు మారడం లేదు, నా జీవితంలో భయంకరమైన శ్రమ కలుగుతుంది, ఏంటి బాధ, ఏంటి కష్టము, ఏంటి ఆపద, ఏంటి దుఃఖము, ఏంటి కలవరాలు అని నువ్వు బాధపడుతూ నిరాశ చెందుతున్నావేమో, దేవుడు తప్పక నీ బ్రతుకులో కార్యం చేస్తాడు. కలవరపడకు. అందుకే దేవుడు అంటాడు, మీ హృదయములను మీరు కలవరపడనియొద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి ప్రభు చెప్పాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన సమయం ఉంది, ఆ సమయం రాగానే దేవుడు కార్యం చేస్తాడు. ఆ కార్యాన్ని ఎవ్వడు ఆపలేడు నీ జీవితంలో, ఎవ్వడు ఆపలేడు నీ జీవితంలో. కాబట్టి ఆయన కొరకు ఎదురు చూద్దాం, ఆయన చెప్పింది చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, యేసయ్యా మీకు వందనాలు. నీ వాక్యమిన్న మీ ప్రియ బిడలను ఆశీర్వదించి దీవించి వర్ధల చేసి వారి కుటుంబాలలో నిన్ను నీ కొరకు ఎదురు చూచున్నట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.
ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.